హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో పాప్ 8 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. అంటే వీళ్ళు ఎక్కువగా ఎక్కడ టార్గెట్ చేస్తూ ఉంటారంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్ 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో ఎక్కువగా మొబైల్స్ని టార్గెట్ చేసి లాంచ్ చేస్తూ ఉంటారు మంచి ఫీచర్స్ తోటి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీనిలో మనకు డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేసేసారు. తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో డ్యూయల్ స్పీకర్స్ ఎవరు ఇస్తున్నారు? మంచి 15-20 వేలు అప్పుడప్పుడు 30,000 బడ్జెట్ మొబైల్లో కూడా స్టీరియో స్పీకర్స్ని ఎగరగొడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. 400% బిగ్ వాల్యూమ్ అంటున్నారు. అంతేకాకుండా 98 సంబంధించిన పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఉంది, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇంకా మరి ఏమేమి ఉన్నాయనేది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మరి బాక్స్ పైన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవే డీటెయిల్స్ మీకు కనిపిస్తున్నాయి. టైప్ సి అని చెప్పేసి కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ అనేవి 400% బిగ్ వాల్యూమ్ ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం మరి వీళ్ళు బిగ్ అని చెప్పి 2 సార్లు మెన్షన్ చేశారు. 5000 mAh బ్యాటరీ, టైప్ సి పోర్ట్ ఉంది. సైడ్ ఎడ్జ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. మరి దీనిలో మనం చూసేది ఏంటి అంటే హెచ్డి ప్లస్ డిస్ప్లేలే ఉంటాయి. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. మరి ఫటాఫట్ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. ఇట్లా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మళ్ళీ సేమ్ డీటెయిల్స్ తోటి ఇట్లా మొబైల్ ప్రొవైడ్ చేశారు. కానీ నేను దాని సైడ్ కొంచెం దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ప్లస్ ఇక్కడ మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, ఇక్కడ లోపల సిమ్ ఎజెక్టర్ పిన్, ఇక 10 watts ఛార్జరు, టైప్ సి కేబుల్ గవర్నమెంట్ వాళ్ళు మ్యాండేటరీ చేశారు కాబట్టి వీటి మన సైడ్ కొంచెం ఇక్కడ మనం మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ కవర్ని ఇట్లా కూడా తీయచ్చు. ఊకే అట్లా తీసుకునేందుకు ఇట్లా తీద్దాం. డిజైన్ చూసినట్టయితే యూనిక్గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అంటే లైనింగ్ అనేది నాకు కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. ప్లస్ ఇక్కడ ఈ 12 మెగాపిక్సెల్ అంటే 12 MP కెమెరా అనేది కూడా ఇక్కడ డిఫరెంట్గా వీళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు. ఇక్కడ టెక్నో బ్రాండింగ్ ఉంది. చేతిలో తీసుకుంటే మొబైల్ అనేది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. అందరి ఇదే 3 కన్నుల కెమెరా ఏదైతే ఉంటుందో దాని డిజైన్నే ఫాలో అవుతున్నారు. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు మనకు సిమ్ ట్రైని ప్రొవైడ్ చేయడం జరిగింది. కింది వైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ 3.5mm జాక్ ప్రొవైడ్ చేశారు. పైవైపు కూడా మనకు స్పీకర్ గిల్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఈ డ్యూయల్ స్పీకర్స్ని అయితే చాలా తక్కువ బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దీనిలో మళ్ళీ మనం స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మరి మొబైల్ని బూట్ చేద్దాం. మొబైల్ బూట్ అయింది. ప్లస్ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళు పంచ్ హోల్ ఇచ్చారు. అది కూడా నాకు బాగానే అనిపించింది. అంటే డిజైను, కెమెరా, పంచ్ హోల్, ప్లస్ ఇక్కడ ఒక బ్యాక్ కేసు, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ బడ్జెట్లో ఇచ్చారంటే మంచి విషయం. అంటే తక్కువ బడ్జెట్లో మొబైల్ కావాలనుకునే వాళ్ళ కోసం అయితే మంచి ఆప్షన్గా ఇది మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి దీన్ని ఆన్ చేసిన తర్వాత కొన్ని ఫోటోలు క్యాప్చర్ చేసి వీడియోలు చూసి చెప్తాను నేను. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయింది. ఇక్కడ మీరు బెజిల్ చూసినట్టయితే చుట్టుపక్కల బెజిల్స్ మనకు తక్కువ ఉన్నాయి. తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అయినా సరే తక్కువ బెజిల్స్ ప్రొవైడ్ చేశారు. కింద కొంచెం ఎక్కువ ఇచ్చారు కానీ ఇక్కడ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే బాగుంది. మళ్ళీ ఏంటంటే బ్లూట్ వెయిట్స్ కూడా ఎక్కువ మనకు కనపడట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనము దీని అబౌట్ ఫోన్లోకి అదే మనం మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 13 తోటి వచ్చింది. ఓకే, నెక్స్ట్ మిగతా మనం చూసుకున్నట్టయితే యూనిసాక్కి సంబంధించిన ప్రాసెసర్ ఉంది 9230. మిగతా డీటెయిల్స్ అనేవన్నీ నేను ఇంతకుముందే మీకు చెప్పాను అనుకోండి. హైఓఎస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టు ఇది కూడా బాగా ఫాస్ట్గా అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గా అన్లాక్ చేయడంతో పాటు ఇక్కడ మనకు డైనమిక్ ఐలాండ్ లాంటి ఒక యానిమేషన్ ఇచ్చారు చూసారా, అది నాకు ఇంకా ఎక్సలెంట్గా అనిపించింది. ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కువ ప్రైజింగ్ మొబైల్లోనే కాకుండా తక్కువ ప్రైజింగ్ మొబైల్లో కూడా మనం ఇటువంటి చూడొచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు నిరూపిస్తున్నారు. ఈ డిస్ప్లే ప్రకారం చూసుకున్నట్టయితే మొత్తం పెంచుదాం ఇది బ్రైట్నెస్. ఇక్కడ మనకు హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. కాకపోతే బ్రైట్నెస్ అయితే బాగానే కనిపిస్తుంది నాకు. మరి వీళ్ళు అప్పటి నుంచి సౌండ్ అంటున్నారు కదా, సౌండ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు 400% ఎక్కువ అన్నారు కానీ మరీ అంత కాదు. కానీ ఓకే, నిజంగానే బాగానే ఉంది. మీకు లౌడ్గానే వినిపిస్తాయి స్టీరియో స్పీకర్స్ కారణంగా. ఇక్కడ చేతుల్లో పట్టుకున్నా సరే మనకు ఆ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ప్రాపర్గా వస్తుందా లేదా సౌండ్ అనేది. నాకైతే బాగానే అనిపించింది సౌండ్ అనేది. వాళ్ళు చెప్పినంత ఎక్కువ కాదు కానీ బాగా ఉంది. నెక్స్ట్ ఒకసారి కెమెరా పర్ఫార్మెన్స్ చూద్దాం. కెమెరాలో వీళ్ళు ఏం చేస్తారు, షార్ట్ వీడియోస్ ప్లస్ ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే అదే 1080p వీడియోస్ బ్యాక్ ఫ్రంట్ యూస్ చేసి చేయొచ్చు. 2xలో కూడా మనం ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఫోటోని కూడా ప్రొవైడ్ చేశారు. సూపర్ నైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి కొన్ని శాంపుల్స్ని అయితే యూస్ చేయండి మీరు.
నెక్స్ట్ మనకి దీనిలో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది బాగానే వస్తుంది. మరి ప్రైజింగ్ గురించి మాట్లాడితే 6500 ఉంది. 6500 ప్రైజింగ్లో అయితే నాకు ఫీచర్స్ అనేవి బాగానే అనిపించాయి. పంచ్ డిస్ప్లే అయినా కానివ్వండి, ఇట్లా డైనమిక్ ఐలాండ్ లాగా రావడం అయినా కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ అయినా కానివ్వండి, తర్వాత దీని సౌండ్ అయినా కానివ్వండి, సో డిస్ప్లేనే ఇంకొంచెం ఇంప్రూవ్ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. కానీ సౌండ్ పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఒక 6500 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కావాలంటే దీన్ని కూడా మనము కన్సిడర్ చేయొచ్చు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.